హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనం ఈ వీడియోలో చెప్పుకోండి చూద్దాం అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఎంసీక్యూలు. ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు కూడా ఆ యొక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో అని కూడా గమనించండి. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాబోయే మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డివైఓ కానీ ఏపీపీసీ ఎగ్జామ్స్కి అయినా సరే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో నో డౌట్ అట్ ఆల్. సో ఇవన్నీ కూడా మీకు మనకు ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ నందు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇప్పటి నుంచి ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన పీడిఎఫ్లు వీడియో రూపంలో కేవలం 199 రూపీస్కే మీకు ఎక్స్ట్రాడినరీగా పనికొచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ కావచ్చు, గ్రూప్ 2 సంబంధించి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కరెంట్ అఫైర్స్ అయితే మెంటల్ ఎబిలిటీ అయితే మాత్రం మీకు ఎక్స్ట్రాడినరీగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డివైఓ కావచ్చు, ఏ పోటీ పరీక్షలకు సరే ఎక్సలెంట్ మీకు పనికొస్తాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కింద డిస్క్రిప్షన్ మనకి లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ 2 యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు ఫోన్ చేసి ఎప్పుడైనా సరే. మరి మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంది, లింక్లో ఉంది, అంటే మనకి యాప్లో ఉంది, యాప్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఛానల్లో జాయిన్ కాకండి. అదేవిధంగా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ 5am క్లబ్లో జాయిన్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి నెంబర్కి యాడ్ మీ నాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 16 చెప్పుకోండి చూద్దాంలో భాగంగా మీరు ఎందుకు చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. ఇట్లా కొనసాగించండి మీరు కూడా. నా క్రింది స్టేట్మెంట్స్ను పరిశీలించి సరైనది గుర్తించండి అంటున్నారండి. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇండియా టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఎకానమీ చేంజ్ చేస్తూ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డెవలప్మెంట్లో జీడిపి గ్రోత్ రేట్ దూసుకుపోతూ ఉంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అన్ని దేశాలతో పోల్చుకుంటే మనకి దేశం జీడిపి గ్రోత్ చాలా ముందుకు దూసుకెళ్తూ ఉంది. కాబట్టి మీరు అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 కూడాను మీరు సత్కరించింది. సెంట్రల్ బ్యాంక్ అనేది అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ అనమాట. అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది ఏమిది? సెంట్రల్ బ్యాంక్ అనేది అంతర్జాతీయంగా ఆర్థిక పరిశోధన జర్నల్. ఈ సంస్థ ఏం చేసిందంటే ప్రపంచంలోని అన్ని దేశాల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ కాదు, సో రిజర్వ్ బ్యాంకులు అనుకోండి, అన్నీ చూసుకుంటే అన్నింటిలో కూడా భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా ఉన్న ఉద్దేశంతో ఏం చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 అవార్డు కూడా పొందడం జరిగింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో A+ ర్యాంకును మొరాకోలోని మరక్కెస్ నగరంలో అందుకున్నారు. బ్యాంకులను సరైన మార్గంలో నడిపించినందుకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇవన్నీ సరైనవే. ఏం చెప్పినాడు ఇక్కడ? ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించి సరైనది గుర్తించండి అని మిత్రమా. సరైనది గుర్తించాలంట. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ వన్, అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ద టైటిల్ గెలుచుకోవడం జరిగింది. కరెక్టే. అదే మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్కు లండన్లోని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. దీన్ని ఎవరిస్తున్నారంటే సెంట్రల్ బ్యాంకింగ్ అనేది అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్. ఇక జర్నల్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోని అన్ని రిజర్వ్ బ్యాంకులలో భారత రిజర్వ్ బ్యాంక్ గొప్పదనేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకో ర్యాంక్ వచ్చింది మనకు. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో A+ ర్యాంకును మొరాకోలోని మరక్కెస్ నగరంలో అందుకోవడం జరిగింది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఇది సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఎందుకు? బ్యాంకులను సరైన మార్గంలో నడిపించినందుకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. అన్నీ కూడా సరైనటువంటివే, అన్నీ కూడా సరైనటువంటి. ఈ 2023 సంవత్సరంలో భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 అవార్డ్స్ రావడం జరిగింది. చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, బ్యాంకింగ్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అండ్
ఈ యొక్క రిపోర్ట్స్ కార్డ్స్ 2023లో A+17 క్రింది జతలలో సరైనవి. చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు RBI, ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ద అవార్డు అమూల్ డైరీ సంస్థ, చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు హెర్కీ వ్యవస్థాపకుడు నేహా బగారియా, ఎడ్యుకేట్ గవర్నర్స్ వ్యవస్థాపకురాలు షఫీనా హుస్సేన్, చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు స్టెల్లాబ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మరి చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, యంగ్ చేంజ్ మేకర్ అవార్డు శ్రీనిధి RS టెక్ ఎడ్యుకేషన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు మొత్తం 6 ఇచ్చినారండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చింది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చిందంటే అమూల్ డైరీ సంస్థకు వచ్చింది. చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ఇచ్చిందంటే హెర్కీ వ్యవస్థాపకుడైనటువంటి నేహా బగారియాకు, మరియు ఎడ్యుకేట్స్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు షఫీనా హుస్సేన్కి వచ్చింది. చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి స్టెల్లాబ్స్ టెక్నాలజీస్ రావడం జరిగింది. చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన రావడం జరిగింది. చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ట్రాన్స్ఫర్ జరిగింది ఎక్కువ మొత్తంలో కాబట్టి ఎవరికి జన్ధన్ యోజనలో ఎక్కువ మొత్తం ట్రాన్స్ఫర్ జరిగింది. యంగ్ చేంజ్ మేకర్ అవార్డు శ్రీనిధి RS టెక్ ఎడ్యుకేషన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనటువంటివి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 18, కంటి సంరక్షణ సేవల సంస్థ మ్యాక్సివిజన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, కంటి సంరక్షణ సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ తాజాగా తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకోవడం జరిగింది అంటున్నాడండి. కంటి సంరక్షణ సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ తాజాగా తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించుకోవడం జరిగింది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, క్రికెటర్ విరాట్ కోహ్లీ. వాట్ ఇస్ ఆన్సర్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఇక్కడ రావడం జరిగింది. ఎవరిని, కంటి సంరక్షణ సేవల సంస్థ మ్యాక్సివిజన్ తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించుకోవడం జరిగిందంటే క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని. అదే మాదిరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమకు బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఉపరితలం నుంచి ఉపరితలంపైన ఉన్న లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి ప్రళయను భారత్ విజయవంతంగా ఎక్కడి నుంచి పరీక్షించింది అంటున్నాడు. ఏం చెప్తున్నా ఇక్కడ, ఉపరితలం నుంచి ఉపరితలంపైన ఉన్న లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి ప్రళయాను భారత్ విజయవంతంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశించి ప్రళయం వస్తుంది అంటే విధ్వంసం అని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తాడు, ఉపరితలం నుంచి లక్ష్యాన్ని ఛేదించే స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి ప్రళయను భారత్ దగ్గర ప్రయోగించింది. అబ్దుల్ కలాం దీవి ఒడిశా, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, తారియాడ రాజస్థాన్, పై ఏబీ కాదు. అబ్దుల్ కలాం దీవి ఒడిశా. ఎప్పుడైనా సరే క్షిపణులు మిజైల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి మనం ప్రయోగిస్తాం మ్యాక్సిమం అంటే అబ్దుల్ కలాం దీవి ఒడిశా నుంచి. రాకెట్స్ ప్రయోగాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఉంటాయంటే శ్రీహరికోట నుంచి ఉంటాయి. అణుబాంబు పరీక్షలు ఉంటాయంటే తారియాడలో ఉంటాయి అణుబాంబు పరీక్షలు. ఇక్కడ ఈ క్షిపణి గమనాన్ని తీరం వెంబడి ఉన్న ట్రాకింగ్ పరికరాలను నిశ్చితంగా గమనించాయి. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు నెరవేరాయని అధికారులు చెప్పడం జరిగింది. ప్రళయ్ స్వల్ప శ్రేణి చెప్పడం కదా. సో షార్ట్ రేంజ్ ఎంత 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల పేలోడ్లను మోసుకెళ్ళగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. చైనా, పాకిస్తాన్ వెంబడి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్నటువంటి ఇస్కాండర్ క్షిపణి తరహాలు ఇది ఉంటుంది. ఓకే, సో రష్యా ప్రయోగిస్తున్నది ఇస్కాండర్ క్షిపణి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్కాండర్ క్షిపణి ఇటువంటి వార్తలు ఎందుకు వచ్చిందంటే రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగించింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఇస్కాండర్. ఇదే మాదిరిగా ఇస్కాండర్ క్షిపణి ప్రయోగం ఎంత ప్రయోగించిందనమాట. ఇది ఎంత ప్రళయం అనేది మనకు 350 నుంచి 500
రేంజ్ ఎంత 3 నుంచి 500 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను స్టార్ట్ చేస్తుంది. మరి బరువు ఎంత ఉందంటే ఇది 500 నుంచి 1000 కిలోల బరువు పేలోడ్లు కూడా ఇది మోసుకెళ్ళి ఢీ కొట్టేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 20, ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. నవంబర్ 7 ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. నవంబర్ 8 రేడియాలజీ దినోత్సవం. నవంబర్ 10 నేషనల్ ఎడ్యుకేషన్ డే. నవంబర్ 11 శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ డే. పై వాటిలో సరైనది ఏది? పై వాటిలో సరైనది చెప్పుకొని చూద్దాం మిత్రమా, చెప్పుకొని చూద్దాం. నవంబర్ 7 ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. 2 సార్లు నోబెల్ బహుమతి విజేత మేడం క్యూరీ ఆమెకు జయంతి సందర్భంగా నవంబర్ 7ను ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరపడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డేనే క్యాన్సర్ను మనం కనుక్కోవాలంటే దాన్ని అంతం చేయాలంటే మనకి ఏం కావాలి? రేడియాలజీ కావాలి కాబట్టి ఆ నెక్స్ట్ డేనే మనకి నవంబర్ 8 ఉంటే రేడియాలజీ దినోత్సవం. క్యాన్సర్ను కనుక్కోవాలంటే రేడియాలజీ ఉపయోగించుకోవాలి. నవంబర్ 10 నేషనల్ ఎడ్యుకేషన్ డే. నవంబర్ 11 శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ డే. ఇది ఇక్కడ 2 మారండి. సో నవంబర్ 10 వచ్చేసి ఇదనమాట, శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ డే. మరి నవంబర్ 11 వచ్చేసామంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే. పై వాటిలో సరైనది ఏదంటే ఏ మరి బి సరైనది, సి మరి డి సరైనది కావు. మరి ఇక్కడ నవంబర్ 10 అనేది శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ డే. మరి నేషనల్ సైన్స్ డే ఎప్పుడు? నేషనల్ సైన్స్ డే అనేది మనకు ఫిబ్రవరి 28. అదేమి సర్ సిబి రామన్ జయంతి కాదు. సర్ సిబి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 21, కృషి 24/7 కృషి 24/7 సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇది ఆటోమేటెడ్ వ్యవసాయ వార్తల పర్యవేక్షణ మరియు విశ్లేషణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారం. సో ఈ కృషి 24/7 అనేది ఏమంటది? ఆటోమేటెడ్ వ్యవసాయ వార్తల పర్యవేక్షణ మరియు విశ్లేషణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పినటువంటిది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటెడ్గా వ్యవసాయ వార్తలో పర్యవేక్షించుంటుంది. ఇది బహుళ భాషల నుండి వార్తలను ఆంగ్లంలోకి అనువదించగలదు. ఏం చేసిందంటే ఇంగ్లీష్ నుంచి హిందీలోకి, హిందీ నుంచి తెలుగులోకి, తమిళ్లోకి ఆ విధంగా మార్చేయాలి. ఇటీవల కాలంలో అటువంటి టెక్నాలజీ వచ్చింది. ఎస్, కృషి ఇక్కడ ఉంది మనకు. కృషి విజ్ఞాన కేంద్రాలు అంటామండి. సో వాటి మీద కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్ కదా. సో కృషి విజ్ఞాన కేంద్రాల్లో అగ్రికల్చర్ను డెవలప్ చేయాలని ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అదే పేరు కృషి 24/7. కృషి 24/7 అనేది ఏమంటేది వ్యవసాయ వార్తలను పర్యవేక్షిస్తూ ఉంటుంది, దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏం పడుతుంది, ఎప్పుడు పడుతుందో ఏం చెప్తూ ఉంటుంది. దానికోసం ఏర్పాటు చేయబడింది. అది కాకుండా ఈ యొక్క వార్తలను బహుళ భాషల నుంచి వార్తలను ఆంగ్లంలోకి అనుమతిస్తూ ఉంటుంది అనమాట. 2 కూడా సరైనటువంటివి. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్గా మనం వాధ్వాని ఏఐ సహకారంతో కృషి 24/7 అభివృద్ధి చేయడం జరిగింది. మరి కృషి 24/7 ఎవరి సహకారంతో ఏర్పాటు చేసేవారంటే ఏం చెప్పారు మనం? కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. 22 MiG 21 గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఎస్, మనం చూస్తున్నాం ఇక MiG 27 అనేది ఇటీవల కాలంలో చాలా పేరు వచ్చి మనకు ఇండియాలో చాలాసార్లు ఇది జరిగింది. MiG 21 మనకు వచ్చినాయని చెప్పడం, విమానాలు మనకు వచ్చాయని చెప్పడం జరిగింది. సో దీన్ని మేము పరిశీలిస్తామంటున్నాడు. ఇది సూపర్ సోనిక్ జెట్ విమానం. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టారు. ఇదేమంట జెట్ విమానం. జెట్ విమానం సూపర్ MiG 21. సో ఇది MiG 24 సూపర్ సోనిక్ విమానం. దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టినారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని తయారు చేసింది వచ్చేసి ఎవరంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL అంటాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది దీన్ని డిజైన్ చేసింది చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సరైనది? ఏనా, బీనా, ఏబి 2 సరైనవే, 2 సరికానివే. సో 2 కూడా సరైనటువంటి 2 కూడా సో ఇక్కడ ఏమంటే ఇది సరైనది. ఎందుకంటే ఇది సూపర్ సోనిక్ జెట్ విమానం. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశపెట్టినారు, కానీ తయారు చేసిన అయితే మాత్రం ఇది కాదు. ఎందుకంటే MiG 21 అనేది రష్యా సహకారంతో తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని
హెచ్ఏఎల్ డిజైన్ చేయలేదు, దీన్ని తయారు చేసింది రష్యా. ఇక్కడ ఆన్సర్ మనకి ఇప్పుడు ఏ మాత్రమే సరైనటువంటిది. దీని పూర్వపు సోవియట్ యూనియన్కు చెందిన మికోయన్ గురేవిచ్ డిజైన్ బ్యూరో దీన్ని రూపొందించింది. మరి ఇక MiG-21 ప్లేస్లో మనం కొత్త వాటిని తీసుకుంటున్నాం, దీన్ని పక్కన పెట్టేసి కొత్త వాటిని తీసుకుంటున్నాం అనమాట. దీన్ని పూర్వపు సోవియట్ యూనియన్కి చెందినటువంటి మికోయన్ గురేవిచ్ డిజైన్ బ్యూరో దీన్ని తయారు చేసిందనమాట. క్వశ్చన్ 23. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి MiG-21 గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. భారత వైమానిక దళం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నంబర్ 4 స్క్వాడ్రన్ ఓరియల్స్ యొక్క MiG-21 యుద్ధ విమానాలు నిలిచివేయబడ్డాయి. చివరిసారిగా రాజస్థాన్లోని ఉత్తర్లై మీదుగా ప్రయాణించాయి. అంటే ఇక MiG-21 అనేది ఇక మీదట భారతదేశంలో కనిపించవు, ఎందుకంటే అది టైం అయిపోయింది, టైం అవుట్. మరి క్రికెట్ చూసిన కదా టైం ఇది కూడా టైం అవుట్, ఇంకా అయిపోయింది కదా, పైనకి రాదు. కాబట్టి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నంబర్ 4 స్క్వాడ్రన్ ఓరియల్స్ యొక్క MiG-21 యుద్ధ విమానాలు నిలిపివేయబడ్డాయి. ఇంకా ఇవేమి నిలిపివేయబడ్డాయి. చివరిసారి ఎక్కడి నుంచి ఎగిరినవి అంటే రాజస్థాన్లోని ఉత్తర్లై మీదుగా ప్రయాణించాయి. లాస్ట్ ఇంకా లేవు, ఇప్పుడు లేవు ఇంకా. అయితే ఇది IAFలో మొదటి సూపర్ సోనిక్ ఫైటర్ మరియు 1963లో చేర్చబడ్డాయి. చూడండి ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవి 1963లో చేర్చబడ్డాయి. IAF ఇప్పుడు 2 MiG-21 స్క్వాడ్రన్లను మాత్రమే కలిగి ఉంది. సో మొత్తం 4 స్క్వాడ్రన్లు ఉంటే 4 స్క్వాడ్రన్లు 2 స్క్వాడ్రన్లు కథ అయిపోయింది, ఇంకా 2 మాత్రం ఉన్నాయి. ఇవి కూడా వన్ బై వన్ ఇవి కూడా మనం తీసేస్తూ పోతాం. ఇప్పుడు IAF 2 MiG-21 స్క్వాడ్రన్ మాత్రం కలిగి ఉంది. బికనూర్లోని నంబర్ 3 స్క్వాడ్రన్ కోబ్రాస్ సూపర్ గడ్లోని నంబర్ 23 స్క్వాడ్రన్ ఫౌండర్స్ ఇది 2025 నాటికి దశల వారీగా నిలిపివేయబడతాయి. సో 2025 అయితే మాత్రం MiG-21 పూర్తిగా నిలిపివేయబడుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా పాత అయిపోయినాయి, బెడసలు కొత్త వస్తాయి ఇంకా. అయితే MiG-21 సూపర్ సోనిక్ జెట్ విమానాలను మన దేశానికి ఎవరు అందించారు? ఫ్రాన్స్, USA, రష్యా, ఇజ్రాయిల్. ఎవరు అందించారు మనకు? రష్యా అందించింది. ఎవరండి? రష్యా. చిరకాలం మిత్రుడు రష్యా మనకు అందించింది MiG-21 మనకు. ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. చెప్పుకొని చూద్దాంలో భాగంగా మీరు కంపల్సరీ మీరు చూడాలి మిత్రమా. క్వశ్చన్ డెప్త్గా ఉంది, పెద్దగా ఉంది, టైం వేస్ట్ అనుకోవద్దు. ఇటువంటి మీకు ఎగ్జామ్లు వస్తాయి, ఇబ్బంది పడతారు అప్పుడు ఖచ్చితంగా, ఆరు మీరు బాధపడతారు. ఖచ్చితంగా మన ఉత్తమ శాఖ అందించేటువంటి ఇక బిట్స్ను మీరు ఒకసారి కష్టంగా అనిపిస్తుంది, రెండోసారి కష్టంగా అనిపిస్తుంది, మూడోసారి రివిజన్లు మీకు అన్నీ వస్తాయి, భయపడద్దు. ఇప్పుడేమంటున్నాడు? ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి క్రింది వాటిని పరిశీలించమని చెప్తున్నాడు. ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రోగ్రామ్ కింద స్పాన్సర్ చేయబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రోగ్రాంలో దాని కింద అది స్పాన్సర్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్రం నిధులు సమకూరుస్తుంది. అంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే దాంట్లో కేంద్రం పూర్తిగా తనకు నిధులు ఇస్తుందంట. ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ జాతుల జనాభాను మెరుగుపరచడంలో మరియు వాటి ఆవాసాలు రక్షించడానికి ఉపయోగపడతాయి. సో దీంట్లో సరైనది అన్నాడు కదండి. సో ఏ సరైనటువంటిది, ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటాట్ ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేటెడ్ కలిసి ఉంటుంది. ఇది పూర్తిగా కేంద్ర నిధులతో, ఇది రాంగ్ అండి, ఇది కాదు, కేంద్రంతో కాదు, రాష్ట్రం కూడా కలిసి ఉండాలి. ఈ ప్రాజెక్టు డాల్ఫిన్ అనేది ఆ యొక్క జాతులు, అంటే ఈ యొక్క డాల్ఫిన్ డెవలప్ చేయని ఉద్దేశంతో ఇది రక్షించడానికి, వాటి ఆవాసం రక్షించడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఎట్లయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్రాజెక్ట్ డాల్ఫిన్ మనం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఇది వార్తలకు ఎందుకు వచ్చిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రోగ్రామ్ కింద ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనుమతులు పరచడానికి అంగీకారం కుదిరింది. మొత్తంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు వెచ్చిస్తాయి అన్నమాట. కాబట్టి ఇది ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది రాష్ట్రం ప్రభుత్వం నుండి 40% వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 60% వాటా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కలిసిపోతూ ఉంటాయి రెండు కూడా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమైనా ఆన్సర్ కూడా రెండు కూడా సరైనటువంటి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ఇటీవల వార్తల్లో నిలిచిన టాంజానియా గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఓకే, ఇటీవల వార్తల్లో నిలిచిన టాంజానియా గురించి క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. ఇటీవల వార్తల్లో టాంజానియా ఛాన్సలర్ వచ్చిందండి, ఎందుకని చూస్తున్నాడు. IIT ఢిల్లీ యొక్క జాంజిబార్ టాంజానియా క్యాంపస్ భారతదేశం వెలుపల మొదటిసారిగా ప్రారంభించబడింది.
ఓకే, ఏం చెప్తాడు వార్త ఐఐటి ఢిల్లీ యొక్క జాంజీబార్ ఓకే, ఐఐటి ఢిల్లీ యొక్క జాంజీబార్ క్యాంపస్ భారతదేశం వెలుపల మొదటిసారి ప్రవేశపెట్టబడింది. అంటే ఐఐటి ఢిల్లీని మనం ఎక్కడ పెడుతున్నాం, జాంజీబార్లో టాంజానియా ప్రవేశపెట్టబోతున్నాం. ఇది భూ పరివేష్టిత ఆఫ్రికా దేశం. ఏది జాంజీబార్ అనేది భూ పరివేష్టిత ఆఫ్రికా దేశం. మళ్ళీ ఉంటాడు ఇది కిలిమంజారో పర్వత దేశంలో ఉంది. సో కిలిమంజారో ఇక్కడే ఉంది అంటున్నాడు. మరి దీంట్లో సరైనది ఏది, ఇదేం చెప్పలేదు కదండి. ఇటీవల వార్తలు నిలిచిన టాంజానియా గురించి పరిశీలించమన్నాడు. చెప్పింది పై వాటిలో సరైనవి ఏమన్నాడండి. చూడండి ఇక్కడ ఏముందో మరి. సో ఏమని చెప్తున్నాడు, ఐఐటి ఢిల్లీ యొక్క జాంజీబార్ టాంజానియా క్యాంపస్ భారతీయ వెలుపల ప్రవేశపెట్టబడింది అన్నాడు. ఇది భూ పరివేష్టిత ఆఫ్రికా దేశం అన్నాడు. కిలిమంజారో పర్వతం ఈ దేశంలో ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మరి చూద్దామా, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు కలిసి పై వాటి సరైనవి ఏమైనా మిత్రమా, ఏ సరికానిది. ఎందుకంటే ఐఐటి ఢిల్లీ యొక్క జాంజీబార్ క్యాంపస్ భారత వెలుపల కాదు, ఐఐటి ఢిల్లీ కాదని ఇక్కడ ఐఐటి మద్రాసును మొట్టమొదటిసారిగా మనం జాంజీబార్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా రెండవది ఏదంటే ఐఐటి ఢిల్లీని ఎక్కడ పెట్టినామంటే అబుదాబీలో మన క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటి మాత్రం ఐఐటి మద్రాస్ ఎక్కడ, జాంజీబార్లో టాంజానియా దేశంలోని. ఇది కూడా ఒక సెల్ఫ్ లైక్డ్ రూలింగ్ అనమాట. జాంజీబార్ అనేది టాంజానియాలో, అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్ మనం పెట్టినాం మొట్టమొదటిసారిగా. రెండవది ఏదంటే ఐఐటి ఢిల్లీ ఎక్కడంటే అబుదాబీలో పెట్టినాం, అబుదాబీలో. మరి ఏమంటాడు, టాంజానియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే భూ పరివేష్టిత. ల్యాండ్ లాక్డ్ అంటే ఏమి, మొత్తం చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి, వాటర్ అనేది లేదని. సో ఇది ఇక్కడ రాంగ్. అయితే కిలిమంజారో పాటుంది కదా మనకు, కిలిమంజారో అనేది ఇది మనకు టాంజానియా దేశం, ఇది కరెక్ట్ వన్. సో మనకి ఇప్పుడేమి సి సరైనటువంటి. ఓకే, సో సి మాత్రం సరైనటువంటి మిత్రమా, సి మాత్రం మనకు ఇక్కడ లేదు కదా. సో సి సరైనటువంటిది. చూద్దాం మరి. ఐఐటి మద్రాస్ క్యాంపస్ జాంజీబార్లో ప్రారంభించబడింది. జాంజీబార్ అనేది ఇక్కడ ఏం చెప్పిన మనకి ఐఐటి ఢిల్లీ అన్నాడు కాబట్టి మనకు కాదు కదా, ఐఐటి కాదు కదా. ఓకే, కాబట్టి ఐఐటి మద్రాస్ జాంజీబార్లో ప్రారంభించబడింది. జాంజీబార్ అనేది టాంజానియాలోని దేశంలో ఒక భాగం. ఓకే, సో జాంజీబార్ అనేది టాంజానియా దేశంలో ఒక భాగం. అయితే జాంజీబార్ ఈజ్ ఏ సెమీ అటానమస్ విత్ ఇన్ ది యూనియన్ విత్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్స్. గతంలో మనకి ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్ ఏదైతే భారతదేశం ఉండిందో, భారతదేశమే కానీ స్పెషల్ అటానమస్ ఉండే. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమంటే జాంజీబార్ ఈజ్ ఏ సెమీ అటానమస్ విత్ ఇన్ ద యూనియన్ విత్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్. జాంజీబార్ క్యాపిటల్ ఈజ్ జానిబార్ సిటీ. టాంజానియా క్యాపిటల్ ఏమంటే డొడోమా. జాంజీబార్ ఈజ్ ఏ ఆర్చిపెలాగో. సో ఇది ఒక ద్వీపకల్పం. అంటే చుట్టూ నీళ్ళు ఉంటుంది, దాన్ని ఆర్చిపెలాగో అంటాం. ఇది ఇండియన్ ఓషన్ ఉంది, అంటే హిందూ మహాసముద్రంలో ఉంది. సో ఆర్చిపెలాగో మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే గుంపులుగా ఉంటాయన్నమాట. సో ఐలాండ్ అంటే ఏమైనా మళ్ళీ ఐలాండ్ మీన్స్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్. ఇండియామే ద్వీపకల్పం, 3 పక్కన నీళ్ళు ద్వీపకల్పం. ద్వీపం అంటే ఏమి, లైక్ శ్రీలంక మీద చుట్టూ నీళ్ళే ఉంటాయి, అందుకని దాని ద్వీపం ఉంటాం. సో ద్వీపకల్పం అంటే ఇండియా ఇస్ ద్వీపకల్పం, బెటర్ ఎగ్జాంపుల్. 3 పక్కన నీళ్ళు ఉంటాయి మనకు, దాన్ని ఏమంటే మనం ద్వీపకల్పం అంటాం. ద్వీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటుంది, కాబట్టి ఇది ఒక ఐలాండ్ అంటే ఏమంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్. పెనిన్సులా అంటే ద్వీపకల్పం అంటే ఏమంటే సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides అండ్ ల్యాండ్ ఆన్ 1 side. 3 పక్కల నీళ్ళు ఉండి ఒక పక్క ల్యాండ్ ఉండి దాన్ని ఏమంటాం మనం పెనిన్సులా, ద్వీపకల్పం ఉంటాం. ఐలాండ్ అంటే ఏమి, ద్వీపం అంటే ఏమి, చుట్టూ నీళ్ళు ఉండే దాన్ని ఉంటాం ఐలాండ్ అంటాం. ఓకే, దెన్ ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి మిత్రమా. కాఫీ బోర్డు చైర్మన్గా ఎంజే జగదీశను 3 ఏళ్ల కాలం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే ఈ యొక్క బోర్డులో చైర్మన్, సెక్రటరీ, సీఈఓతో పాటు కాఫీకి సంబంధించిన వేర్వేరు వర్గాల నుంచి 31 మంది సభ్యులు ఉంటారు. ఏం చెప్తున్నా ఇక్కడ, కాఫీ బోర్డు
కాఫీ బోర్డు చైర్మన్గా ఎంజే జగదీశను 3 ఏళ్ల కాలానికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రస్తుతం కాఫీ బోర్డు చైర్మన్ ఎవరంటే ఎంజే జగదీశ. మీరు చూసే ఉంటారు ఇటీవల కాలంలో. సో కాఫీ సదస్సు, ప్రపంచ కాఫీ సదస్సు 2023 ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. ప్రపంచ కాఫీ సదస్సు 2023 బెంగళూరులో జరిగింది. మరి అటువంటి కాఫీ బోర్డు చైర్మన్గా ఎవరు ఇచ్చారంటే ఎంజే జగదీశ. కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే అస్సాంలో ఉందంటున్నాడు. కాఫీ బోర్డు చైర్మన్ ఎవరంటే ఎంజే దినేష్. కాఫీ బోర్డు చైర్మన్గా ఎంజే జగదీశను 3 ఏళ్ల కాలం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య మంత్రి శాఖ నియంత్రణలో ఉండే ఈ బోర్డులో చైర్మన్, సెక్రటరీ, సీఈఓతో పాటుగా కాఫీ సంబంధించిన వేరే 30 మంది ఉంటారు. కాఫీ బోర్డు చైర్మన్ అంటే ఎంజే దినేష్. కాఫీ బోర్డు సీఈఓ, సెక్రటరీ జనరల్ అనేది కేజీ జగదీశ. ఓకే, ఇక్కడ చూడు. మరి దీంట్లో మనకు కావాల్సిందేమి? ఏది తప్పు, సరికాని గుర్తించమంటే ఏదండి? సరికాని గుర్తించమంటే సరికాని గుర్తించమంటున్నాను మిత్రమా. ఓకే, రైట్. అయితే మీరు బాగా గమనించి ఇక్కడ కాఫీ బోర్డు ప్రధాన కార్యం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది మిత్రమా. ఎక్కడుందండి? బెంగళూరులో ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కాఫీ బోర్డు సీఈఓ అండ్ సెక్రటరీ అంటే జగదీశ, కరెక్ట్ వన్. కాఫీ బోర్డు చైర్మన్ అంటే ఎంజే దినేష్. ఇక్కడ ఏమంటే కాఫీ బోర్డు చైర్మన్ కార్యాలయం ఇక్కడ కాఫీ బోర్డు సీఈఓ అండ్ సెక్రటరీగా ఎంజే జగదీశ్ను 3 ఏళ్ల కాలం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని గుర్తుపెట్టుకోండి. సో మనకు రాంగ్ ఆన్సర్ ఏమంటే ఇక్కడ కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది మిత్రమా. ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకుంటాం. మరి ఏం చెప్పాలి మనం? కాఫీ బోర్డు, ప్రపంచ కాఫీ బోర్డు అంటే ప్రపంచ కాఫీ సదస్సు ఎక్కడ జరిగింది 2023 అంటే బెంగళూరు జరిగింది గుర్తుపెట్టండి. ఎందుకంటే అక్కడ కాఫీ ప్రధాన ఆఫీస్ ఉంది కాబట్టి. ప్రపంచ ప్రఖ్యాత కాక్వెరెల్లి సైమండ్స్ ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్లో అత్యధిక విద్యా సంస్థలతో ఏ దేశం మొదటి స్థానంలో నిలబడింది? ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కాక్వెరెల్లి క్యూఎస్ సైమండ్స్ ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్లో అత్యధిక విద్యా సంస్థలతో ఏ దేశం మొదటి స్థానంలో నిలబడింది? భారత్, చైనా, జపాన్, సింగపూర్. నో డౌట్ ఎట్ ఆల్ ఇండియా. ఎందుకంటే మనకి ఇండియా లేకుంటే చైనా రావాలి. సో ఇండియా వచ్చిందండి ఈసారి. ప్రపంచ ప్రఖ్యాత కాక్వెరెల్లి సైమండ్స్ క్యూఎస్ ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్లో ఎక్కువ సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నెంబర్ 1, 2, 3 ర్యాంకులు లేదులో, కానీ ఎక్కువ సంస్థలు ఉండేది ఏదంటే ఇండియా. ప్రపంచ ప్రఖ్యాత కాక్వెరెల్లి సైమండ్స్ ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్లో అత్యధిక విద్యా సంస్థల్లో క్యూఎస్ ఏషియా వర్సిటీ ర్యాంకులు విడుదల చేసింది. ఈ జాబితాలో 184 వర్సిటీలతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 133 వర్సిటీలతో చైనా 2వ స్థానంలో నిలిచింది. కానీ ర్యాంక్స్ వరకు ఎత్తుకుంటే వాళ్ళు, కానీ నెంబర్స్ వరకు ఎత్తుకుంటే ఇండియా ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 28. ఇటీవల సమగ్ర అణ్వస్త్ర పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన దేశం ఏది? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇటీవల సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన దేశం ఏదంటే ఆన్సర్ రష్యా బయటకు వచ్చింది చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నాను, సిటీబీటీ బయటకు వస్తానని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ 830 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం జరిగింది. ఏం చెప్తున్నా ఇక్కడ? అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ 833 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 స్థానం చేరుకున్నారు. ఏప్రిల్ 2021 నుంచి టాప్ ర్యాంక్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 2023 అద్భుత ఫామ్లో ఉన్న గిల్ 26 వన్డేలు 63 సగటుతో 144 పరుగులు చేశాడు. సచిన్, ధోని, కోహ్లీ తర్వాత భారత తరపున వన్డేలు ఐసీసీ నెంబర్ 1 సాధించుకున్న 4వ ఆటగాడిగా శుభ్మన్ గిల్ ఇచ్చినాడు. అయితే బౌలింగ్లో హైదరాబాద్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్ 790 రేటింగ్ పాయింట్లతో మరోసారి నెంబర్ 1 ర్యాంక్ కోసం చేసుకున్నాడు. టెస్టు, వన్డే, T20 ర్యాంకింగ్లో భారత జట్టు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఇవి ఎప్పుడు నెంబర్ మారుతుంటే మిత్రమా, కానీ ఎప్పుడప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇదైతే యాజ్ ఆన్ నవంబర్కి అనమాట ఇది. సో మరి మారుతూ ఉంటాయి కాబట్టి మనకు చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ క్వశ్చన్ రాసినప్పటికీ అయితే మాత్రం మనకేముంది, అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఎవరు కనుండగానే ఇండియా నుంచి భారత్ ఓపెనర్ అయినటువంటి శుభ్మన్ గిల్ నెంబర్ 1లో ఉన్నాడు. మరి అదే బౌలింగ్ పరంగా తీసుకుంటే అంటే గతంలో మనకి ఎవరున్నారు? బాబర్ ఆజం ఉన్నాడు. అంటే ఏప్రిల్ 2021 నుంచి టాప్ ర్యాంక్లో ఎవరున్నారంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉన్నాడు. ఆయన 2వ స్థానానికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు. మరి 2023 అద్భుత ఫామ్లో ఉన్న గిల్ 26 వన్డేలు 63 సగటుతో 144 పరుగులు చేశాడు. దీంతో ఈయన సచిన్, ధోని, కోహ్లీ తర్వాత నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న వ్యక్తిగా శుభ్మన్ గిల్ నిలవడం జరిగింది. మరి బౌలింగ్లో హైదరాబాద్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్ 709 రేటింగ్తో మరోసారి నెంబర్ 1 అందుకోవడం జరిగింది. అయితే టెస్టు, వన్డే, T20లో
ర్యాంకింగ్ భారత జట్టు నెంబర్ 1 ర్యాంక్ కొనసాగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులు. ఇది మాత్రం కరెక్ట్ వన్. ఈ కొంచెం మారుతూ ఉంటే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామినేషన్ దగ్గర మరొకసారి చూసుకోవాలి మాత్రం మనం. ఓకేనా? సో మరి ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇది మారే ప్రసక్తి ఇక్కడ వన్డే మ్యాచ్లు కావచ్చు, T20 మ్యాచ్ కావచ్చు, టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, ఈ అన్నింటిలో చూస్తే నెంబర్ 1 ర్యాంకులో భారత్ కొనసాగుతూ ఉంది. గతంలో అయితే మాత్రం మనకి ఏముండేదంటే గతంలో ఆస్ట్రేలియా ఉంది, ఆ తర్వాత ఇప్పుడు ఇండియా వచ్చింది. అంటే ఒకేసారి సైమల్టేనియస్గా టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్, T20 మ్యాచ్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో నిలిచిన ఫస్ట్ జట్టు ఏదంటే ఆస్ట్రేలియా, ఆ తర్వాత రెండోది ఇండియానే. ఇప్పుడు అయితే మాత్రం ఎవరంటే ఇండియానే. సో అన్నీ కూడా సరైనటువంటివి. సో లాస్ట్ క్వశ్చన్ చెప్పుకుంటూ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒలింపిక్స్ హాకీ క్రీడాంశంలో అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన జట్టు ఏది? చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఒలింపిక్స్ హాకీ క్రీడాంశంలో అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన జట్టు ఏది? భారత్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్. సో వాట్ ఆన్సర్? భారత్. షాకింగా? షాక్ గురయ్యావా? షాక్గా ఉందా? ఇది మాత్రం రియల్. సో మనకు మేజర్ ధ్యాన్ చంద్ ఉన్నప్పుడు మనం టాప్లో ఉండేవాళ్ళమండి. ఆ తర్వాత కాలక్రమేణా హాకీకి మనకు ఎక్కువ క్రికెట్ ఇంపార్టెంట్ ఇచ్చినాం. హాకీ నాశనం అయిపోయింది. అయినా కూడా ఈ యొక్క రికార్డు బద్దలు కావాలంటే నాకు తెలిసి ఇంకొక 34 ఏళ్ళు పడుతుంది. అంతవరకు ధీటుగా లేదు. ఎందుకంటే మనం ఇప్పటికి చూడండి ఇక్కడ 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సార్లు 8 సార్లు గోల్డ్ వచ్చింది. ఇది అత్యద్భుతం. కానీ ఎవరు నమ్మరు, కానీ నిజం. చివరిసారిగా 1980లో భారత్కు హాకీ నందు బంగారు పదకం వచ్చిన తర్వాత లేదు. ఒలింపిక్స్ నందు భారత్ 8 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్తో సాధించింది. ఇంతవరకు ఇండియా 8 సార్లు విజేత గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ నెదర్లాండ్స్, UK 4 సార్లు, USA 4 సార్లు, జర్మనీ 4 సార్లు. మరి 4 సార్లు కూడా 16 కంటిన్యూగా గెలిచేసిన రాదు. నెదర్లాండ్స్ రాదు. కాబట్టి ఈ యొక్క రికార్డు బద్దలు కావాలంటే నాకు తెలిసి మరో 50 ఏళ్ళు పట్టిన కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇంతవరకు అయితే మాత్రం ఒలింపిక్స్ క్రీడాంశంలో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన దేశం ఏదంటే ఒక భారత్గా అది సాధ్యమైంది.